విలేజ్‌లో వలసల గురించి తెలియాలంటే మాత్రం ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. మార్నింగ్ లేవగానే మా బాబు అయితే కార్‌తో ఆడటం స్టార్ట్ చేసేసాడు. కానీ కోతులొచ్చినాయని ఇంట్లోకి ఉరికిచ్చేసాడు. కానీ మా చెల్లెల బాబు మాత్రం చూడండి అసలు గింతలేడు వీడు నేను తోలుతా, నేను తోలుతా అని పెద్ద కర్రను తీసుకొని బయలుదేరాడు. ఇక వలసలు వెళ్ళే రోజు ఏం చేస్తారంటే ముత్యాలమ్మకి పాలు పొంగిచ్చేసుకొని కోడిని కోస్తారనమాట. బ్లడ్ చూపిస్తున్నాము. మా ఊర్లో అయితే ముత్యాలమ్మని ఏం చేస్తామంటే ఇంట్లో పెట్టుకుంటాము. ఒక గుంజకి ముత్యాలంలాగా పెట్టుకుంటాం అనమాట. చెల్లి వాళ్ళ ఊర్లో అయితే ఒక రాయిని గేట్ దగ్గర పెట్టేసుకొని ఇక ముత్యాలంలాగా కొలుస్తూ ఉంటారు. పనులుంటే చెల్లి వాళ్ళ బాబుని కొద్దిసేపు ఆడిస్తున్నాను. ఇక్కడ ఇక కావాల్సినవి అన్నీ కర్రీస్, లంచ్, ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. నేనైతే చికెన్ కర్రీని ప్రిపేర్ చేసేసాను. ప్రిపేర్ చేసుకున్న అన్నిటినీ ఇక క్యాన్స్‌లో, బాక్సెస్‌లో అరేంజ్ చేసేసుకొని ఇక ఒక పెద్ద సంచిలో పెట్టేసి రెడీగా ఉంచాము. ఇక వెళ్ళడానికి మనకి ఏదైనా వెహికల్ కావాలి కాబట్టి ఇక డీసీఎం లాంటిది మా మరిది గారు అరేంజ్ చేస్తే ఇక దాంట్లో వెళ్ళిపోయాము. ఊరు అందరూ చేసుకునే వలసలు కాబట్టి అందరూ ఒకేసారి బయలుదేరుతారనమాట. డప్పులు మొదలవుతాయి. ఇక అప్పుడే స్టార్ట్ అవుతారు. ఇంక అంతమంది ఒకేసారి బయలుదేరేపాటికి చాలా ట్రాఫిక్ జామ్ అయింది. ఎట్టకేలకు 1 అవర్ తర్వాత మేము రీచ్ అయిపోయాము. అయితే అక్కడ మామిడి చెట్లు ఉంటాయి కదా! ఎవరికి కంఫర్ట్‌గా ఉంది వాళ్ళు చెట్టుని చూసేసుకొని ఇక వెంటనే పాలు పొంగిచ్చేసుకుంటారు. పాలు పొంగించుకున్న తర్వాత ఎవరు ప్రిపేర్ చేసుకున్నా వాళ్ళు తినేస్తారనమాట. చెట్టు కింద ఒక ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ వాళ్ళకి ఆ ఫ్యామిలీ ఒక చెట్టుని చూసుకొని చేసేసుకుంటారు. ఇక పరమాన్నం ప్రిపేర్ అయిపోయిన తర్వాత అక్కడ ఒక ముద్దలమ్మని తయారు చేసేసుకొని అక్కడ కూడా పెట్టేసుకుంటారనమాట. భోజనం చేసేసి అందరూ ఇంటికెళ్ళిపోతారు.